Okay, well, hello everyone, welcome back. Right, previous session లో మనం స్టాటిక్ జీకే పార్ట్ నుంచి సమ్ నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేసాం కదండి. ఇవాల్టి సెషన్ లో మోడర్న్ హిస్టరీ నుంచి ఎస్పెషల్లీ మనకి ఉన్నటువంటి మేజర్ రివోల్ట్స్ ఏమున్నాయి, అదేవిధంగా యూరోపియన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఫస్ట్ మన భారతదేశానికి ఎవరు వచ్చారు? పోర్చుగీస్ ఫెలోస్ ఆర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు ఎంటర్ ఇండియా. దాని తర్వాత డచ్ వచ్చారు, దాని తర్వాత ఇంగ్లీష్ వచ్చారు, డేన్స్ వచ్చారు, అదేవిధంగా లాస్ట్ లో ఫ్రెంచ్ పీపుల్ వచ్చారు. ఇట్లా యూరోపియన్స్ మన భారతదేశానికి ఏ విధంగా విజిట్ చేశారు, అదేవిధంగా వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ మన భారతదేశంలో ఉండిపోయాక మేజర్ రివోల్ట్స్ కొన్ని జరిగాయి. 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ అని అంటాం దాన్నే. దాని తర్వాత మళ్ళా గాంధీయన్ ఎరా ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఒకటి ఉంటుంది, మోడరేట్స్ ఫేజ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత గాంధీయన్ ఇరా స్టార్ట్ అవుతుంది. గాంధీయన్ ఫేజ్ తర్వాత లాస్ట్ కి మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా రివోల్ట్స్ మూవ్మెంట్స్ వీటన్నిటి తర్వాత మనకి 1947 15th ఆగస్ట్ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా బ్రిటిషర్స్ మన భారతదేశం నుంచి వెళ్ళిపోయారా అండి అని అంటే నో, దే హ్యావెంట్ లెఫ్ట్ ఇండియా. మన భారతదేశంలో మౌంట్ బ్యాటన్ అని చెప్పేసి ఆయన ఇండియాలో స్టిల్ ఉన్నారు 1948 వరకు ఉండి మన భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత వీళ్ళు రాజ్యాంగాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది కదా, స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాటిని పరిశీలించడం కోసం అని చెప్పేసి భారతదేశంలోనే కొంతకాలం ఉన్నారు ఆయన. ఆ ప్లాన్ ని ఏమంటారనంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని చెప్పేసి అని అంటారు. ఇంకా దానికి ముందు వావెల్స్ ప్లాన్ అని చెప్పేసి ఇట్లా రకరకాల ప్లాన్స్ చాలానే ఉన్నాయి. ఆ డిఫరెన్స్ అంతా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఏ విధంగా జరిగింది ఇవాల్టి సెషన్ లో మనం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చూడండి, మాక్సిమం see the first one, which of the following is correct about the revolt of 1857. 1857 revolt కి ఇంకొక పేరు ఏంటి అని అంటే దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిపాయి రివోల్ట్. సిపాయి రివోల్ట్ అని కూడా అంటారు. సిపాయి మ్యూటినీ అన్న 1857 రివోల్ట్ అన్న పోతారు సేమ్. ఎందుకు అని అంటే ఇది 1857 లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ పేరు వచ్చింది. మాక్సిమం ఫస్ట్ సిపాయిలే దీన్ని తిరుగుబాటు స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే సిపాయిలు అంటే ఎవరు అని అంటే మన భారతదేశపు సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ ని సిపాయిలు అని అంటారు, బ్రిటిష్ సోల్జర్స్ ని సోల్జర్స్ అనే అంటారు. అయితే ఇండియన్ సోల్జర్స్ కి బ్రిటిష్ సోల్జర్స్ కి మధ్య చాలా ప్రివిలేజెస్ లో కానీ సాలరీస్ లో కానీ ఎలవెన్సెస్ లో కానీ చాలా 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 తేడా ఉందన్నమాట. వాళ్ళదేమో బాగా ట్రీట్ చేయడం, మన ఇండియన్స్ నేమో ఎక్కడ పడితే అక్కడ ఏ టైంకి పడితే ఆ టైంకి పంపించి యుద్ధాల్లో ఇన్వాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మన సిపాయిలు తిరుగుబాటుని చేశారు. అలా తిరుగుబాటుని చేయడమే 1857 రివోల్ట్. దానికి ఇంకొక పేరు ఏంటంటే సిపాయి రివోల్ట్. ఆ సిపాయి రివోల్ట్ లో కూడా మేజర్ గా ఇనీషియల్లీ ఫస్ట్ మంగల్ పాండే ఆయన ఈ సిపాయి రివోల్ట్ కంటే ముందు జరగడానికంటే ముందు ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు వాడేటువంటి క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాట్రిడ్జెస్ దే ఆర్ మేడప్ ఆఫ్ ద ఫ్యాట్ ఆఫ్ కౌ అండ్ పిగ్ ఫ్యాట్ తో తయారు చేయబడి ఉన్నాయని చెప్పేసి ఒక రూమర్ ని స్ప్రెడ్ చేస్తారు బ్రిటిషర్స్ కావాలని. ఇప్పుడు కౌ అన్నటువంటిది ఇట్ ఈస్ సేక్రెడ్ ఫర్ హిందూస్, పిగ్ అన్నది ఇట్ ఈస్ హేటెడ్ టు ఇస్లాం రిలీజియన్. వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు ఆ క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటితో ఇట్లా తీసి ఫైర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు యూజ్ చేయటం ఆపేశారు. అట్లా వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ రావాలి అని చెప్పేసి ఆ రూమర్ ని స్ప్రెడ్ చేశారు. ఆ రూమర్ హిట్ అయిపోయింది. దాంట్లో భాగంగానే మనకి మంగల్ పాండే గారు, హీఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయన గురించి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇది వరకు ఏమని అడిగారు అని అంటే ఎవరిని ఈ ఇండియన్ రివోల్ట్ లో భాగంగా ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో భాగంగా మొట్టమొదట ఎవరిని ఉరి తీశారు అని అంటే ఇట్ ఈస్ మంగల్ పాండే, నాట్ భగత్ సింగ్. మనకు ఆప్షన్స్ లో భగత్ సింగ్ కూడా కనిపిస్తుంది. భగత్ సింగ్ అనగానే ఎస్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురిని శాండర్స్ పోలీస్ ఆఫీసర్ ని చంపినందుకు గాను వాళ్ళ ముగ్గురిని ఉరి తీశారు కదా అని చెప్పి మనం భగత్ సింగ్ అని చెప్పేసి ఆన్సర్ పెడతాం. నో, ఇట్ ఈస్ నాట్ దట్ వన్. మంగల్ పాండే గారిని సిపాయి రివోల్ట్ లో భాగంగా సిపాయి రివోల్ట్ కంటే ముందు మంగల్ పాండే గారు ఇట్లా ఈ క్యాట్రిడ్జెస్ వాడడాన్ని నిరాకరించారని చెప్పేసి ఆయన్ని ఉరి తీస్తారనమాట. అట్లా ఆయన్ని ఉరి తీసిన తర్వాత మన వాళ్ళందరూ మీరట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం ఎలాగైనా సరే పోరాటం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఆల్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క లీడర్, ఇప్పుడు బీహార్ అని అంటే కున్వర్ సింగ్, అట్లా ఢిల్లీ అని అంటే బహదూర్ షా, లక్ష్మీబాయి వచ్చేసి ఝాన్సీ నుంచి,
మౌల్వి లియాఖత్ అలీ ఆయన వచ్చేసి అలహాబాద్ నుంచి, ఇట్లా హజరత్ మహల్ వచ్చేసి లక్నో నుంచి, ఇట్లా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు. మన హైదరాబాద్ నుంచి అయితే తుర్రబాజ్ ఖాన్ అలా లీడ్ చేసి ఈ రివోల్ట్ ని ముందుకు తీసుకొని వెళ్ళారు. కాకపోతే బ్రిటిషర్స్ దీన్ని తొక్కి పెట్టారు. ఈ రివోల్ట్ అన్నది మనము బ్రిటిషర్స్ ని వెళ్ళగొట్టాలి అని ట్రై చేసాము, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చాయి. దిస్ ఇస్ 1857 రివోల్ట్. అయితే దీంట్లో భాగంగా ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. బ్లాక్ హోల్ ట్రాజడీ అన్నది ఈ రివోల్ట్ లో భాగంగా జరిగిందండి. బెంగాల్లో జరిగిందా? బెంగాల్లోనే బ్లాక్ హోల్ ట్రాజడీ జరిగింది. కాకపోతే 1857 రివోల్ట్ అప్పుడు కాదు, బట్ 1757 దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అప్పుడు బ్లాక్ హోల్ ట్రాజడీ జరిగింది. సిరాజుద్దౌలా అని ఉంటారు, ఆయన రాబర్ట్ క్లైవ్, వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి పోర్లో ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ అది చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు, జస్ట్ రివిజన్. 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ టైంలో బ్లాక్ హోల్ ట్రాజడీ జరిగింది, బట్ నాట్ ఇన్ ద 1857 రివోల్ట్. లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా కాదు, బహదూర్ షా II urged Indian rulers to organize a confederacy of Indian states to fight British. అసలు ఆయన పండు ముసలి, అప్పటికే ఆయన చనిపోయే స్టేజ్ లో, అటు చనిపోవడానికి చావుకి బతుకి మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాడనమాట. అయినా కూడా 1857 రివోల్ట్ ని లీడ్ చేయడానికి ఒక లీడర్ లేరు, ఒక లీడర్ తప్పనిసరిగా కావాలి అని చెప్పి బహదూర్ షా II గారు, ఆయన హీ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్. మీకు ఎగ్జామినేషన్ లో లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ అని అడిగారు అనుకోండి, హూ ఇస్ లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్? లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ వచ్చేసి ఔరంగజేబ్. అలా కాకుండా లాస్ట్ మొఘల్ రూలర్ అని అడిగితే బహదూర్ షా II. అది రెండింటికి తేడా ఉంటుంది. పవర్ఫుల్ ఇచ్చారా, లాస్ట్ మొఘల్ రూలర్ ఇచ్చారా చూసి ఆన్సర్ చేయండి. అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఏది పడితే అది పెట్టద్దు, ఎందుకంటే ఆప్షన్స్ లో రెండు ఇస్తారు కన్ఫ్యూజ్ చేయటానికి. బహదూర్ షా II ఆయన చనిపోయే స్టేజ్ లో ఉండి ఆయన ఎందుకు మన ఇండియన్స్ ని ఎంకరేజ్ చేస్తాడు? నో, హీ నెవర్ ఎంకరేజ్డ్. కాకపోతే బహదూర్ షా II గారిని ఈయన్ని ఢిల్లీ నుంచి లీడర్ గా ఆయన్ని నిలబెట్టారు. ఢిల్లీ నుంచి, మీరట్ నుంచి ఢిల్లీకి రావాలన్నమాట అందరూ. ఎక్కడెక్కడ పోరాటం చేసినా కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మీరట్ నుంచి అది స్టార్ట్ అయ్యింది, ఢిల్లీకి రావాలి. అది దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. రివోల్ట్ సా వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ ఇంక్లూడింగ్, దీంట్లో పెజెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు, రిలీజియస్ లీడర్స్, ఎడ్యుకేషన్ లీడర్స్, మిడిల్ క్లాస్ మెన్, వీళ్ళు మాత్రమే కాదు ఈవెన్ జమీందార్లు కూడా పార్టిసిపేట్ చేస్తారు, కింగ్స్ పార్టిసిపేట్ చేస్తారు, క్వీన్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఒక సెక్షన్ వాళ్ళని కాదండి, ఈవెన్ విమెన్ కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. అన్ని సెక్షన్స్ కి చెందిన వాళ్ళందరూ కూడా దీంట్లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ బ్రిటిషర్స్ ని వెళ్ళగొట్టాలి, బ్రిటిష్ రూల్ ని తరిమి కొట్టాలి అని చెప్పేసి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పోస్ట్ రివోల్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ యాక్టివ్ స్టెప్స్ ఫర్ రిఫార్మింగ్ సోషియో రిలీజియస్ ఈవిల్స్ గురించి దీని తర్వాత కాదు, బేసిక్లీ దీని తర్వాతనే జరిగింది. కాకపోతే యాక్టివ్ గా కాదు, చాలా వాళ్ళు ఈ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ రాజా రామ్మోహన్ రాయ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం దయానంద సరస్వతి గారు అవ్వచ్చు, ఈవెన్ సత్యశోధక్ సమాజం స్టార్ట్ చేసినటువంటి జ్యోతిబా ఫూలే అవ్వచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవ్వచ్చు, ఇట్లా ఈవి రామస్వామి నాయకర్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి ఆయన, ఇట్లా వాళ్ళ కృషి వల్లనే చాలా వరకు ఈవెన్ సిక్ రివోల్ట్స్ కూడా జరిగాయి, వాళ్ళ కృషి వల్లనే వచ్చాయి. కానీ ఈ సిపాయి రివోల్ట్ వల్ల కాదు, దాని అవుట్కమ్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రెజెంట్స్ వీళ్ళందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. దట్ ఈస్ ద వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క లీడర్ లీడ్ తీసుకున్నారు 1857 రివోల్ట్. మీరట్ నుంచి కదం సింగ్ గారు, ఫైజాబాద్ నుంచి మౌల్వి అహ్మదుల్లా. మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటి అంటే అలహాబాద్ ఫైజాబాద్ రెండు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఎందుకు అనంటే రెండిట్లో బాధ ఉంటుంది, అదే విధంగా రెండు లీడర్స్ పేర్లు కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ మౌల్వి అహ్మదుల్లా ఫైజాబాద్, అలహాబాద్ వచ్చేసి మౌల్వి లియాఖత్ అలీ. కన్ఫ్యూజ్ అవ్వటానికి దేర్ ఆర్ మేజర్ ఛాన్సెస్. ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి అలహాబాద్ అలీ ఏ అట్లా గుర్తుపెట్టుకోండి. మౌల్వి లియాఖత్ అలీ, ఫైజాబాద్ మౌల్వి అహ్మదుల్లా. ఫతేపూర్ వచ్చేసి అజీముల్లా ఖాన్. ఫతేపూర్ సిక్రీ అన్నటువంటి సిటీని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై అక్బర్. మొఘల్ రూలర్స్ లో చదువు రాకపోయినా కూడా ద ఏబ్లెస్ట్ రూలర్, ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అనంటే
అన్ని మతాల్ని ఈక్వల్ గా ఆదరించినటువంటి వ్యక్తి అక్బర్ ద గ్రేట్. వీళ్ళకి ఒరిజినల్ నేమ్స్ వేరే ఉంటాయి. జలాలుద్దీన్ మొహమ్మద్ జైనుల్ అబ్దీన్ అక్బర్ అది ఒరిజినల్ నేమ్. ఆ పేర్లు కూడా చాలా సార్లు అడిగారండి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫతేపూర్ వచ్చింది కాబట్టి ఫతేపూర్ సిక్రీ కన్స్ట్రక్టెడ్ బై అక్బర్. మథురా నుంచి ఎవరు లీడ్ చేశారనంటే దేవి సింగ్. అదే విధంగా లక్నో నుంచి ఎవరు లీడ్ చేశారు? బేగం హజరత్ మహల్ వచ్చేసి లక్నో నుంచి లీడ్ చేశారు. అండ్ బీహార్ నుంచి ఎవరు లీడ్ చేశారండి అనంటే కున్వర్ సింగ్. కాన్పూర్ నుంచి ఎవరు లీడ్ చేశారు? కాన్పూర్ నుంచి లీడ్ చేసినటువంటి పర్సన్ నానా సాహెబ్ కి ఇంకొక పేరు ఉంటుంది దొండు పంత్ అన్న, నానా సాహెబ్ అన్న, బోత్ ఆర్ సేమ్. ఝాన్సీ అయితే లక్ష్మీబాయి, అది చెప్పక్కర్లేదు, స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. హైదరాబాద్ నుంచి ఎవరు లీడ్ చేశారు అనంటే తుర్రేబాజ్ ఖాన్ కి ఇంకొక పేరు ఏంటి అనంటే తురుమ్ ఖాన్. మనం అప్పుడప్పుడు తిట్టుకునేటప్పుడు చెప్పుకున్న ఆ పెద్ద వచ్చాడు తురుమ్ ఖాన్ అని చెప్పి. అట్లా హైదరాబాద్ నుంచి లీడ్ చేసినటువంటి పర్సన్ ఎవరు అనంటే తుర్రేబాజ్ ఖాన్. తురుమ్ ఖాన్ అన్న ఆయనే, తుర్రేబాజ్ ఖాన్ అన్న కూడా ఆయనే. ఇట్లా ఢిల్లీ నుంచి ఎవరు లీడ్ చేశారండి అనంటే ఢిల్లీ నుంచి లీడ్ చేసింది లాస్ట్ మొఘల్ రూలర్ బహదూర్ షా 2. ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ లీడర్స్ ఎవరెవరు లీడ్ చేశారు. నెక్స్ట్ అసర్షన్ ప్రతిపాదన ఏంటి అనంటే లక్ష్మీబాయి లాస్ట్ హర్ కింగ్డమ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డలౌసీస్ థియరీ ఆఫ్ సక్సెషన్. దీనికి ఒక పేరు ఉందండి, దాని పేరేంటి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 1873. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు ఎవరికైతే మగ సంతానం ఉండదో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యాన్ని బ్రిటిషర్స్ వాళ్ళ హయాంలోకి తీసుకుంటారు, వాళ్ళ రాజ్యంలో విలీనం చేసుకుంటారు. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. అంటే యుద్ధాలు చేసి ఒక రాజ్యాన్ని గెలవడం ఇదంతా పాత సంగతి. ఇప్పుడు మన యుద్ధాలు చేయకుండానే రాజ్యాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే పద్ధతి ఒకటి ఉంది నా దగ్గర అని చెప్పి డల్హౌసీ గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఎవరికైతే మగ సంతానం ఉండదో వాళ్ళ రాజ్యాన్ని డైరెక్ట్ ఆక్యుపై చేస్తారు. అట్లా ఝాన్సీని ఆక్యుపై చేశారు, సతారాను ఆక్యుపై చేశారు. ఇట్లా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళలోకి విలీనం చేసుకున్నారు. అట్లా యుద్ధాలు చేయకుండా వాళ్ళ రాజ్యాల్లోకి విలీనం చేసుకున్నటువంటి లాస్ట్ ప్రావిన్స్ ఏదండి అనంటే అవధ్. అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ బాగాలేదు, అక్కడ పరిపాలించే రాజు కోడ్ ఆఫ్ కాండక్ట్ బ్రిటిషర్స్ పట్ల బాగాలేదు అని చెప్పి సత్ప్రవర్తన లేని కారణం చేత అవధిని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. యుద్ధం చేయకుండా ఏ రాజ్యాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు బ్రిటిషర్స్? లాస్ట్ అనేది అనంటే ఇట్ ఈస్ అవధ్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా లక్ష్మీబాయి గారు ఆవిడ రాజ్యాన్ని కోల్పోయారు. దట్ ఈస్ 100% కరెక్ట్. లక్ష్మీబాయి లెడ్ ద రెబెలియన్ ఇన్ ఝాన్సీ నుంచి ఆవిడ 1857 రివోల్ట్ ని లీడ్ చేశారు, అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఈ రెండు కరెక్టే, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఏ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇలా కోల్పోయారని చెప్పేసి దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఆవిడ. నో, దిస్ ఈస్ రాంగ్. ఏ బోత్ ఆర్ కరెక్ట్, కాకపోతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. దాని వలన ఆవిడ కోల్పోలేదు. ఎందుకనంటే 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ జరిగింది 1857లో. బట్ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేసింది 1873లో. మరి ఆ రీజన్ తో ఎలాగ ఈవిడ పార్టిసిపేట్ చేస్తుంది? దానికంటే ముందే జరిగిపోయింది కదా. కాబట్టి అసర్షన్ రీజన్ అన్నది అది కాదు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆ రీజన్ వల్ల ఆవిడ పార్టిసిపేట్ చేయడం అన్నది తప్పు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A women's school was established in 1848 at Bidewada near Pune under the leadership of Jyotiba Phule. ఇందాకే మనం చెప్పుకున్నాం రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ చేసినటువంటి వ్యక్తులలో వన్ ఆఫ్ ద పాపులర్ ఫిగర్ ఎవరు అంటే జ్యోతిబా ఫూలే. ఆ జ్యోతిబా ఫూలే వైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ సావిత్రిబా ఫూలే. వీళ్ళిద్దరూ కలిసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక సంస్థ పేరే సత్యశోధక్ సమాజ్. It was established in the year 1873. It is not Doctrine of Lapse. Doctrine of Lapse 1873 కాదండి. Doctrine of Lapse ఒకసారి చూడండి. Year Satyasodhak Samaj was established in the year 1873 under the leadership of Jyotiba Phule. దీనికే ఇంకొక పేరు ఏంటి అనంటే ట్రూత్ సీకర్స్ సొసైటీ అని కూడా దీనికే ఇంకొక పేరు. మొట్టమొదటి యాంటీ బ్రాహ్మణికల్ మూవ్మెంట్, ఫస్ట్ యాంటీ బ్రాహ్మణికల్ మూవ్మెంట్ వాజ్ లెడ్ బై హూమ్ అనంటే ఇట్ వాజ్ లెడ్ బై జ్యోతిబా ఫూలే. దట్ ఈస్
సత్యశోధక సమాజ్. ఈయన హీఈస్ ఫ్రమ్ విచ్ కమ్యూనిటీ అని అంటే మలి కమ్యూనిటీ, పూలు అమ్ముకునేవారు అనమాట. పూలు అమ్ముకునేటువంటి ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి జ్యోతిబా ఫులే. ఈయన మనుస్మృతిని తగలబెట్టేయండి, బర్న్ మనుస్మృతి అని చెప్పినటువంటి వ్యక్తుల్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు, జ్యోతిబా ఫూలే గారు కూడా ఒకరు. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసినటువంటి ఈవి రామస్వామి నాయకర్, ఆయన కూడా బర్న్ మనుస్మృతి అని చెప్పి అన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళ ముగ్గురు చాలా ఫేమస్. సావిత్రిబా ఫూలే వాజ్ ద ఫస్ట్ జనరేషన్ టు ఫైట్ ఫర్ విమెన్స్ రైట్స్. ఈవిడ వీధుల్లోంచి వెళ్తా ఉంటే ఆవిడ ముఖం మీద పేడ నీళ్లు జల్లడం, రాళ్లతో రువ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ చేసింది కూడా ఎవరు? మళ్ళా మహిళలే. ఆవిడ పాటు పడింది ఎవరి కోసం? మహిళా సాధికారత కోసం, మహిళల్ని చదివించడం కోసం, వాళ్ళని వంటగదికి పరిమితం చేయకుండా దాని నుంచి బయటికి తీసుకొని రావటం కోసం ఆవిడ చాలా కష్టపడ్డారు. అయినా కూడా ఆవిడ మీదే మళ్ళీ లేడీసే తిరుగుబాటు, దాడి ఇదంతా చేసింది కూడా లేడీసే. అయినప్పటికీ కూడా ఆవిడ మొక్కవోని సాహసంతో, ధైర్యంతో అలాగే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు తప్ప ఆవిడ అంతటితో ఆగిపోలేదు. టిఫనీ వేన్ చెప్పారు, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఈవిడ ఆథర్ కూడా అండి. ఈవిడ రాసినటువంటి కావ్య ఫూలే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ. ఆవిడ పోయట్రీని కూడా రచించేవారు. ఆ కలెక్షన్, ఆ పోయట్రీ మొత్తాన్ని కూడా ఒక పుస్తక రూపంలో కలెక్ట్ చేసి పెట్టారు. దాని పేరే కావ్య ఫూలే. ఇది కూడా ఇంపార్టెంట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, both 1 and 2 are correct. That is answer. Who among the following Mughal emperors issued a farman granting the East India Company the right to trade duty free? Aurangzeb garu initially he was the last powerful Mughal ruler అని ఇందాకే చెప్పుకుంటున్నాం. ఈయన ఫర్మాన్ని ఇష్యూ చేస్తారు. దాని తర్వాత మనకి పవర్ఫుల్ మొఘల్ రూలర్స్ ఉండరు, జస్ట్ మొఘల్ రూలర్స్ ఉంటారు. షా ఆలం 2, రంగీలా, అదేవిధంగా అక్బర్ 2, బహదూర్ షా 2, ఇట్లా చాలా మంది రూలర్స్ ఉన్నారు. ఫరూక్షి అయ్యర్, వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ కాదు, జస్ట్ మొఘల్ రూలర్స్ మాత్రమే. వాళ్ళల్లో ఫరూక్షి అయ్యర్ ఈయన ఏం చేశారు అని అంటే, ఫరూక్షి అయ్యర్ లాస్ట్ లో ఆయన్ని బ్రిటిషర్స్, ఆయనకు ఒక జబ్బు చేస్తే బ్రిటిషర్స్ ఒక ఫిజిషియన్ ని పంపించి ఆయనకున్నటువంటి జబ్బుని నయం చేస్తారు. అందుకు కృతజ్ఞతా భావంగా ఆయన ఏం చేస్తారు అనంటే, బెంగాల్ ప్రాంతంలో, అదే విధంగా డెక్కన్ రీజియన్ లో, ఈ ప్రాంతాలలో, ఈవెన్ ముంబై, ఈ 3 రీజియన్స్ లో, బెంగాల్, బాంబే, డెక్కన్, ఈ రీజియన్స్ లో వాళ్ళు ట్రేడ్ చేసుకోవటానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, వితౌట్ ఎనీ టాక్సెస్ ఆయన పర్మిషన్ ఇస్తారు. ఫరూక్షి అయ్యర్ తర్వాత పర్మిషన్ ఇస్తారు. ఇనీషియల్లీ ఔరంగజేబ్ గారు, లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ అయినటువంటి ఔరంగజేబ్, ఇనీషియల్లీ ఆయన ఈ పవర్ ని ఇస్తారనమాట బ్రిటిషర్స్, మీరు వ్యాపారం చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఎవరైనా ఒక దేశం నుంచి ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశంలో వ్యాపారం చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకోండి వేరే దేశం నుంచి, ఇక్కడ వాళ్ళు మనకి డ్యూటీని, ట్యాక్స్ ని పే చేయాల్సి ఉంటుంది కదా, ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. లేదా మనం ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేసామనంటే అక్కడ వాళ్ళు మన దగ్గర నుంచి ట్యాక్స్ పే చేసుకుంటారు, దట్ ఈస్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఇట్లా ఉన్నట్టే సేమ్ బ్రిటిషర్స్ టైం పీరియడ్ లో కూడా, ఈవెన్ మొఘల్స్ పీరియడ్ లో కూడా సేమ్ సిస్టమ్, టాక్సేషన్ సిస్టమ్ అన్నది ఉంది. రైట్, మొఘల్స్ క్రొనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు. బాబర్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ క్రొనాలజీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇది క్రొనాలజీ. ఈ క్రొనాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇవ్వచ్చు. బాబర్ని మిస్ చేసి హుమాయూన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ఇవ్వచ్చు, లేదనంటే లాస్ట్ నుంచి ఫస్ట్ ఇవ్వచ్చు. క్రొనాలజీ అట్లా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీ ఇన్ ఇండియా అడాప్టెడ్ బ్లూ వాటర్ పాలసీ? ఫస్ట్ ఏ కంపెనీ వచ్చింది? పోర్చుగీస్ కంపెనీ. 1498వ సంవత్సరంలో వాస్కోడా గామా అన్నటువంటి పోర్చుగీస్ ట్రావెలర్ కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఆ ప్రాంతం నుంచి మన భారతదేశానికి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడ ఉంది? ఆఫ్రికా. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మన భారతదేశానికి సీ రూట్ ని కనిపెట్టారు. కాలికట్, కోయికోడ్, కేరళ, అక్కడికి సీ రూట్ ని కనిపెట్టారు. సీ రూట్ ని కనిపెట్టి మన భారతదేశానికి విజిట్ చేసి ఇక్కడి నుంచి స్పైసెస్ ని కొన్ని తీసుకొని వెళ్ళి ఆయన
ఇటాలియన్ మార్కెట్ లో అమ్మకాన్ని పెట్టారు. ఇక్కడ 1 రూపీకి కొంటే అక్కడ తీసుకెళ్లి అమ్మినప్పుడు సమ్ 10 to 12%, 12 times ప్రాఫిట్ వచ్చింది. అందుకే ఈ వ్యాపారం ఏదో బాగుందని చెప్పి మళ్ళా భారతదేశానికి వచ్చి స్పైసెస్ ని ట్రేడ్ చేయటం స్టార్ట్ చేశారనమాట. అట్లా పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ ఫెలోస్ టు ఎంటర్ ఇండియా. వీళ్ళు కాలికట్ లో మొట్టమొదట, కాలికట్ దట్ ఈస్ ఆల్సో నోన్ బై అనదర్ నేమ్ కోయికోడ్, అది కేరళలో ఉంది. కాలికట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ Portuguese fellows have started their trading company in the year 1500. ఈ 1500 లో వీళ్ళు కంపెనీని స్టార్ట్ చేశారనమాట. 1500 లో ఆ కంపెనీ త్రూ, పోర్చుగీస్ కంపెనీ త్రూ బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన పేరు మర్చిపోయాను, అల్బుకర్క్యూ నినో డి కున్హా ఈస్టాడో ద ఇండియా, దట్ ఈస్ దేర్ కంపెనీ నేమ్. ఫస్ట్ పర్సన్ ఎవరో ఉంటారు, ఆయన బ్లూ వాటర్ పాలసీ అన్న దాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకు? మేరిటైమ్ ట్రేడ్ ని పెంపొందించడానికి. గవర్నర్ కాన్సెప్ట్ కూడా వచ్చింది పోర్చుగీస్ టైం పీరియడ్ లోనే. అట్లా ఫస్ట్ పోర్చుగీస్, తర్వాత డచ్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత డేన్స్ అంటే డెన్మార్క్ వాళ్ళు, తర్వాత లాస్ట్ లో వచ్చింది ఫ్రెంచ్ పీపుల్, PDEDF అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. యూరోపియన్స్ క్రోనాలజీ, ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్ ఎవరు వచ్చారు, PDEDF ఇట్లా గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. డిడి కన్ఫ్యూజ్ అవ్వద్దు, డచ్ వేరు, డేన్స్ వేరు. డేన్స్ అంటే డెన్మార్క్ దేశస్తులు, డచ్ is different to that of Danes. Right, next one, consider the following sentences. In 1612 AD, under the command of Captain Thomas Best, the English defeated Portuguese in the Battle of Swally at Surat. ఇది నేవల్ ఎక్స్పెడిషన్, నేవల్ వార్ త్రూ దీనిని గెలుస్తారనమాట. ఎవరు? ఇంగ్లీష్. బ్యాటిల్ ఆఫ్ స్వాలీ. సూరత్ కి ఇంకొక పేరు ఏంటంటే డైమండ్ సిటీ అని కూడా సూరత్ కి నిక్ నేమ్. సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్. ఎస్, ఆ ప్రాంతంలో సూరత్ వచ్చేసి బేసిక్ గా ఈవెన్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి తీసుకున్నా కూడా మనము ఆ ప్రాంతం నుంచి హార్బర్స్ ఉండడం కావచ్చు, డాక్ యార్డ్, ఇవన్నీ కూడా లోథాల్ అన్నటువంటి ప్లేస్ లో డాక్ యార్డ్ ఉంది. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ మనకు వస్తుంది. ఈవెన్ నేవల్ పవర్ అనేది చాలా అంటే అదే ప్రాంతం నుంచి డెవలప్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళు యుద్ధాన్ని కండక్ట్ చేశారు. ఇది యుద్ధం అని చెప్పుకోలేం, కానీ బ్యాటిల్ అన్నది యుద్ధంలో ఒక భాగం, అంటే చిన్న సైజ్ యుద్ధం అని చెప్పొచ్చు. బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అట్ సూరత్, ఎస్ దే హ్యావ్ వన్. ద బ్రిటిష్ షిఫ్టెడ్ దేర్ బేస్ ఫ్రమ్ సూరత్ నుంచి బాంబేకి మార్చారు. 1688 లో కాదు, 1687 లో సూరత్ నుంచి బాంబేకి మార్చారు. బ్రిటిషర్స్ ఏం చేస్తారనంటే బాంబేని, అదే విధంగా మెడ్రాస్ ని, బెంగాల్ ని, ఈ మూడు ప్లేసెస్ ని క్రియేట్ చేసి ఆ 3 ప్లేసెస్ నుంచి హెడ్ క్వార్టర్స్ ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళ వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ 1600. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఒకటే కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. 1602 AD we Olden Banwell founded Dutch East India Company. Correct. Dutch established the first factory in India in Machilipatnam. ఇది కూడా కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. PDEDF డచ్ అని చెప్పుకున్నాం కదా, కాకపోతే వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. బ్యాటిల్ ఆఫ్ బదేరా దాని వల్ల వీళ్ళు లాస్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. దే ఆర్ ద ఫస్ట్ టు తొందరగా భారతదేశం నుంచి తొందరగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో వాళ్ళొకళ్ళు. బిట్వీన్ మీర్ ఖాసిమ్స్ అలయన్స్ అండ్ ద బ్రిటిష్ ఆన్ October 22, 1764, మీర్ ఖాసిం తో పాటు ఇంకా షా ఆలం టూ ఈయన, ఇంకొకడు షుజావుద్ దౌలా వచ్చేసి ఎవరు అని అంటే హీ వాజ్ నవాబ్ ఆఫ్ అవధ్ రాజు అయినటువంటి షుజావుద్ దౌలా, షా ఆలం టూ, మీర్ ఖాసిం, మీర్ జాఫర్ బ్రదర్ అయినటువంటి మీర్ ఖాసిం. వాళ్ళిద్దరికి మధ్య చిన్న కోల్డ్ వార్ ఉంటుందిలేండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఆ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గెలవడానికి దిస్ ఫెలో మీర్ జాఫర్, ఆయన కాన్స్పిరసీ వల్లనే బ్రిటిషర్స్ కి చెప్పటం, అట్లా ఆయన గెలవడం, మీర్ జాఫర్ ని అపాయింట్ చేయటం,
బెంగాల్ కి కింగ్ గా అవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఆయన మళ్ళీ బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నాడు అని చెప్పేసి మీర్ ఖాసిం ని అపాయింట్ చేస్తారు. మీర్ ఖాసిం కూడా మళ్ళీ బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నారని చెప్పి మీర్ ఖాసిం ని దింపేసి మళ్ళా మీర్ జాఫర్ ని అపాయింట్ చేస్తారు. అప్పుడు కోపం వచ్చినటువంటి మీర్ ఖాసిం ఏం చేస్తారంటే ట్రైపార్టైట్ అలయన్స్ ని ఏర్పాటు చేసుకుంటారు. ట్రైపార్టైట్ అలయన్స్ అనంటే ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని జాయిన్ చేసి ముగ్గురు ఒక అలయన్స్ ని ఏర్పాటు చేసుకుని బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764, బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1757 23rd జూన్ అప్పుడు కండక్ట్ చేశారు. అక్టోబర్ 22nd 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. హెక్టర్ మున్రో కమాండర్. బేసిక్లీ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ జరిగినప్పుడు రాబర్ట్ క్లైవ్ ఉన్నారు. రాబర్ట్ క్లైవ్ దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆయన సొంత ఊరికి వెళ్తారు. ఆ టైంలో హెక్టర్ మున్రో ఆ బ్రిటిష్ ఆర్మీని లీడ్ చేశారు. దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హెక్టర్ మున్రో ఆయన లీడ్ చేశారు బ్యాటిల్ ఆఫ్ బక్సర్. దాని తర్వాత ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఏ ట్రీటీ ద్వారా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నది సద్దుమణిగింది అని అంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 1765 నుంచి 1772 వరకు మనకి డయార్కీ అన్న కాన్సెప్ట్ ఉంది. 1770లో ఏం జరుగుతుంది అని అంటే బెంగాల్లో పెద్ద ఫెమైన్ వస్తుంది. 1/3 ఆఫ్ ద పాపులేషన్ కొట్టుకుపోతారు ఆ ఫెమైన్ లో. ఐ మీన్ ఫెమైన్ అంటే ఏంటి? డ్రాట్ అంటే జనరల్ గా ఫుడ్ లేకపోవటం. ఫెమైన్ అంటే ఫుడ్, ఫాడర్, వాటర్ ఏమి లేకపోవడం. అంటే హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే కాదు, ఈవెన్ యానిమల్స్ కి కూడా ఏం దొరక్కపోవడం, అది ఫెమైన్. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ డ్రాట్ ఈజ్ నోన్ యాజ్ ఫెమైన్. అట్లా ఫెమైన్ వచ్చి 1/3 ఆఫ్ బెంగాల్ పాపులేషన్ కొట్టుకుపోయారు. ఇప్పుడు డయార్కీ అవసరమా అని చెప్పి 1772 తర్వాత డయార్కీని స్టాప్ చేసేసారు అనమాట. ఈ బోత్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇన్ 1867 క్వీన్ విక్టోరియా వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ మహారాణి ఆఫ్ ఇండియా. నో, మహారాణి ఆఫ్ ఇండియా టైటిల్ కాదు ఇచ్చింది, కాకపోతే కైజరే హింద్. కైజరే హింద్ అన్నటువంటి టైటిల్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బహదూర్ షా ఇన్ 1862 ఇది వస్తుంది ఈవిడకి. బేసిక్లీ కైజరే హింద్ అన్నది రాయల్ టైటిల్స్ యాక్ట్. రాయల్ టైటిల్స్ యాక్ట్ ఎవరి టైం పీరియడ్ లో తీసుకొని వచ్చారంటే ఈవెన్ మనకి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, రాయల్ టైటిల్స్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా లార్డ్ లిట్టన్. దిస్ ఫెలో వాజ్ ద వర్స్ట్ ఫెలో అమంగ్ ఆల్ ద గవర్నర్ జనరల్స్. లార్డ్ లిట్టన్ టైం పీరియడ్ లోనే ఇవన్నీ వస్తాయి. రాయల్ టైటిల్స్ యాక్ట్ ద్వారా కైజర్ హింద్, క్వీన్ విక్టోరియా ఆవిడ రాణిగా ప్రకటించి కైజర్ హింద్ అన్నటువంటి టైటిల్ ఈవెన్ వీళ్ళకి కూడా సివిలియన్స్ కి కూడా గ్రాంట్ చేయొచ్చు. నైట్హుడ్ అన్నటువంటి టైటిల్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి రాయల్ టైటిల్స్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చారు. దట్ ఈస్ ఓన్లీ ట్రూ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాస్కో డ గామా, పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్, ఫస్ట్ యూరోపియన్ టు డిస్కవర్ సీ రూట్ టు ఇండియా. కరెక్టే, సీ రూట్ టు ఇండియా కనుక్కున్నారు 1498 లో. వయా మెడిటేరియన్ అండ్ సూయస్ కెనాల్ కాదు, వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ కనుగొన్నారు, కాబట్టి దట్ ఈస్ రాంగ్. సేలింగ్ వయా మెడిటేరియన్ అండ్ సూయస్ కెనాల్ రాంగ్. Portuguese established their first fort in India at Cochin. That is correct. Only 2 is correct. Right. First Englishman to acquire the knowledge of Sanskrit was Yavaru. He is Charles Dickens. సంస్కృత భాష ఈ నలుగురు కూడా చాలా 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 ఇంపార్టెంట్. జేమ్స్ ప్రిన్సెప్ ఈయన ఎవరు అనంటే ఫస్ట్ బ్రిటిష్ ఇండాలజిస్ట్ లేదా ఆర్కియాలజిస్ట్ టు డెసిఫర్ అశోకన్ ఎడిక్స్. అశోకన్ మేజర్ రాక్ ఎడిక్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 13 ఉన్నాయి కదా. ఆ మేజర్ రాక్ ఎడిక్స్ లో అసలు దాంట్లో బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉంటుంది, గ్రీక్ స్క్రిప్ట్ ఉంటుంది, అరామిక్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇట్లా ఉన్నటువంటి అన్ని స్క్రిప్ట్స్ ని డెసిఫర్ చేసినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అనంటే జేమ్స్ ప్రిన్సెప్. హీఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫెలో, గుర్తుపెట్టుకోండి. విలియం జోన్స్ ఈయన ఏం చేశారనంటే అభిజ్ఞాన శాకుంతలం అ వెరీ పాపులర్ బుక్. అభిజ్ఞాన శాకుంతలం రిటెన్ బై కాళిదాస. అభిజ్ఞాన శాకుంతలం అన్నటువంటి దానిని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసింది, సంస్కృత భాష నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసింది సర్ విలియం జోన్స్. అదే విధంగా మ్యాక్స్ ముల్లర్. వీళ్ళ ముగ్గురు ఇండాలజిస్ట్ అని ఎవరిని అంటారు అని అంటే అ పర్సన్ హూ స్టడీస్ ఇండియన్ హిస్టరీ, వాళ్ళని ఇండాలజిస్ట్ అని అంటారు. మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఫెలో మ్యాక్స్ ముల్లర్. చార్ల్స్ వికిన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫెలో. ఈయన కూడా చార్ల్స్ వికిన్స్ కూడా సమ్ బుక్ అభిజ్ఞాన శాకుంతలం. భగవద్గీత
భగవద్గీత అన్నటువంటి పుస్తకాన్ని చార్ల్స్ వికిన్స్ గారు ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ నలుగురు కూడా ఏమేం చేశారో గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చార్ల్స్ వికిన్స్ గారు హీ హెస్ బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ బ్రిటిషర్స్ లో. ద కాంగ్రెస్ ఈజ్ tottering to its fall, and one of my great ambition while in India is to assist it to a peaceful demise. The statement is attributed to Lord Curzon. చెప్తారు బేసిక్లీ కాంగ్రెస్ అన్నది టాటరింగ్ ఇట్స్ ఫాల్. ఈ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అంటే ఇంటర్నల్ గా కొన్ని రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ జరగటం, వాళ్ళకే కాన్ఫ్లిక్ట్స్ రావటం, వీటన్నిటి వల్ల కొంచెం అంతరాయం వస్తుంది. ఆ అంతరాయం వలన ఈ గవర్నర్ జనరల్ ఉన్నంత వరకు, ఈయన లార్డ్ కర్జన్ ఉన్నంత వరకు మీలో మీకు ఇంటర్నల్ గా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేయటానికి నేను ఉంటాను అని చెప్పేసి లార్డ్ కర్జన్ యూజ్ చేస్తారు. లార్డ్ లిట్టన్ హీస్ ద వర్స్ట్ ఫెలో. జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్, రాయల్ టైటిల్స్ యాక్ట్, అదేవిధంగా వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే రీజనల్ భాషల్లో ఎటువంటి న్యూస్ పేపర్ పబ్లిష్ చేయకూడదు, ఓన్లీ ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉండాలి అని చెప్పి రూల్ పెట్టినటువంటి వర్స్ట్ ఫెలో లార్డ్ లిట్టన్. అదేవిధంగా మనకి ఆర్మ్స్ యాక్ట్, బ్రిటిషర్స్ అయితే వాళ్ళని వాళ్ళు తమను తాము రక్షించుకోవటానికి వెపన్స్ ని కలిగి ఉండాలి, వేరే ఇండియన్స్ కలిగి ఉండకూడదు. కలిగి ఉండాలంటే పర్మిషన్ కావాలి, బ్రిటిషర్స్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి లార్డ్ లిట్టన్ ఈయన వర్స్ట్ ఫెలో అనమాట. రైట్, నెక్స్ట్ వన్. ద లాస్ట్ మేజర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎవరి టైం పీరియడ్ లో జరిగింది? డలహౌసీ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ త్రూ ఆయన ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేశారు. బెంగాల్ ఆయన హయాంలోకి వస్తుంది. అదేవిధంగా బీహార్, సింధ్, అట్లా లాస్ట్ కి పంజాబ్, లాస్ట్ కి అవధ్ కూడా ఆయన హయాంలోకే వస్తుంది. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ కాన్సెప్ట్ త్రూ. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇయర్. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ రౌలట్ యాక్ట్ వాజ్ పాస్డ్? రౌలట్ యాక్ట్ పాస్ అయినప్పుడు లార్డ్ చెమ్స్ఫోర్డ్. మీకు ఎగ్జామినేషన్ లో 1919 రౌలట్ యాక్ట్ 1919 లోనే కదా జరిగింది. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగింది కూడా 1919 13th April 1919. అందుకే 13th April ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే. 13th April 1919 లో టోటల్ గా 4 జరుగుతాయి. ఒకటి రౌలట్ యాక్ట్. రౌలట్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇండియన్ సోల్జర్స్ ఎవరైనా బ్రిటిషర్స్ వాళ్ళు నచ్చకపోయినా, ఇండియన్స్ నచ్చకపోయినా, వాళ్ళు ఏదైనా తప్పు చేసి దొరికిపోతే వాళ్ళని వితౌట్ ఎనీ అరెస్ట్ వారెంట్ 2 years ఇంప్రిజన్ చేసేటువంటి చట్టమే రౌలట్ యాక్ట్. అది బ్రిటిషర్స్ కి అప్లై అవ్వదు, ఓన్లీ ఇండియన్స్ కి మాత్రమే. అప్పుడు రౌలట్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, అదేవిధంగా ఖిలాఫత్ మూమెంట్, మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చేసి 1919 అప్పుడే వచ్చింది ఖిలాఫత్ మూమెంట్. ఈ 4 లీడ్ టు వాట్ అని అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ది ఇయర్ 1920. 22 వరకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతుంది. 22లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల నాన్ కోఆపరేషన్ మూమెంట్ మధ్యలో ఆగిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్. అదే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అన్నా కూడా చెమ్స్ఫోర్డే. At a time when empires in Europe were crumbling before the might of Napoleon, ఏ గవర్నర్ జనరల్ బ్రిటిష్ ఫ్లాగ్ ని అలాగే అంటే బ్రిటిష్ రూల్ ని అలాగే నిలబెట్టారు. ఎవరు అనంటే హీ ఈజ్ లార్డ్ వెల్లెస్లీ. మన భారతదేశానికి మొట్టమొదట బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఈ డెసిగ్నేషన్స్ గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అనంటే హీ ఈజ్ లార్డ్ వేరన్ హేస్టింగ్స్. తర్వాత గవర్నర్ జనరల్ గా మార్చారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని చెప్పి. గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆయన ఎవరు అనంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా విలియం వారన్ హేస్టింగ్స్. దాని తర్వాత లార్డ్ వెలెస్లీ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ గా రీనేమ్ చేశారు. గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ గా రీనేమ్ చేసిన తర్వాత లార్డ్ క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారన్ హేస్టింగ్స్, లార్డ్ వెలెస్లీ, అదేవిధంగా మన ఈయన లార్డ్ క్యానింగ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్వరాజ్ పార్టీ? సిఆర్ దాస్. స్వరాజ్ పార్టీని 1923వ సంవత్సరంలో సిఆర్ దాస్ గారు, అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ గారి ఫాదర్ అయినటువంటి మోతీలాల్ నెహ్రూ, వీళ్ళిద్దరూ కలిసి స్థాపించారు.
బేసిక్లీ 1922, 1924 ఆ టైం పీరియడ్ లో మనకి ఎలక్షన్స్ అప్పుడు 3 ఏళ్లకు ఒకసారి కండక్ట్ చేసేవారు బ్రిటిషర్స్ టైం పీరియడ్ లో. మన భారతీయులు కూడా పార్టిసిపేట్ చేయాలన్నది వీళ్ళ వాదన. బట్ ఐఎన్సీ వాళ్ళు ఈసారి మనం పార్టిసిపేట్ చేయొద్దు అని వాళ్ళు వాదించారు. ప్లెబిసైట్ ని కండక్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయొద్దనే వచ్చింది. అందుకే వీళ్ళు ఐఎన్సీ తరపు నుంచి ఎలాగో పార్టిసిపేట్ చేయరని చెప్పేసి వీళ్ళిద్దరూ ఐఎన్సీలో నుంచి బయటికి వచ్చి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్ ద ఇయర్ 1923 ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి గెలుస్తారు కూడా. మద్రాస్ లో ఒక ప్రావిన్స్ ని, ఆ మద్రాస్ ప్రావిన్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచిన తర్వాత విఠల్ భాయ్ పటేల్ గారిని ఆయన్ని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు. విఠల్ భాయ్ పటేల్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ గా కూడా అపాయింట్ చేశారు. సిఆర్ దాస్ వచ్చేసి ఎవరు అంటే ప్రెసిడెంట్, ఫౌండింగ్ డైరెక్టర్. దీనికి సెక్రటరీగా మోతీలాల్ నెహ్రూ పనిచేశారు. సిఆర్ దాస్ గారు 1925వ సంవత్సరంలో చనిపోతారు. అలా చనిపోయిన తర్వాత స్వరాజ్ పార్టీ అన్నది అసలు కనుమరుగైపోతుంది, కనబడకుండా పోతుంది అనమాట. రైట్, ఆ విధంగా స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ టు have escaped being hanged in the Kakori conspiracy case. Kakori conspiracy case 1925 లో ఉత్తరప్రదేశ్ లో కకోరి అన్నది ట్రైన్ రాబరీ కేసు. కకోరి కాన్స్పిరసీ, కాన్స్పిరసీ అంటే కుట్ర అన్న పదాన్ని వాడకూడదు అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ some 3-4 years బ్యాక్ కాన్స్పిరసీ అన్న టర్మ్ ని తీసేసి కకోరి రాబరీ కేస్ అని చెప్పి దీన్ని రీనేమ్ చేసింది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1925 లో ఈ రాబరీ కేసు వచ్చేసి ఏంటి అనంటే ట్రైన్ కకోరి త్రూ పాస్ అవుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వీళ్ళు దాన్ని ఆపి దాంట్లో ఉన్నటువంటి ఆర్మ్స్ ని, అమ్యునిషన్స్ ని, డబ్బుని, గోల్డ్ ని, వీటన్నిటిని కూడా వీళ్ళు కొట్టేయాలి. బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా వెపన్స్ ని కొనుగోలు చేయాలి, బ్రిటిషర్స్ మీద దాడి చేయాలి. అది వీళ్ళ టార్గెట్. దీంట్లో చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు, అష్ఫాకుల్లా ఖాన్ గారు ఉన్నారు, లాహిరి గారు ఉన్నారు, రాజేంద్ర, ఇట్లా చాలా మంది పర్సనాలిటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. కాకపోతే దొరికిపోతారు. అలా దొరికిపోయినందుకు కానీ కొంతమందిని ఉరి తీస్తారు, కొంతమంది లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అలా ఉరి తీసినప్పుడు తప్పించుకున్నది ఎవరు అనంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళందరినీ కూడా ఉరి తీస్తారనమాట. దాంట్లో భాగంగా గదర్ పార్టీ వాజ్ ఫార్మ్డ్. గదర్ పార్టీ యుఎస్ఏలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారంటే 1913వ సంవత్సరంలో. గదర్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ బై సమ్ ఇంపార్టెంట్ పర్సన్ వాజ్ దేర్. ఇట్ హాస్ బీన్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. అయితే బేసిక్లీ ఇట్లా ఇంటర్నేషనల్ పార్టీలని కూడా, అంటే మన భారతీయులే కాకపోతే యుఎస్ఏలో అక్కడ పార్టీస్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి బ్రిటిషర్స్ ని తరిమి కొట్టడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇంటర్నల్ గా కొన్ని మంత్రాలను నడిపారు. దాంట్లో వన్ ఆఫ్ ద పార్టీస్ వచ్చేసి గద్దర్ పార్టీ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1913. రైట్, లాస్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ద ఎజిటేషన్ అగేన్స్ట్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్. 1905 లో ఎవరు దీనికి అగేన్స్ట్ గా తిరుగుబాటు చేసింది అని అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. మనకి సత్యేంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్. సురేంద్రనాథ్ బెనర్జీ గారు కూడా ఐసిఎస్. మన భారతీయులు అసలు ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అవ్వకూడదని చెప్పేసి లార్డ్ లిట్టన్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. మినిమం ఏజ్ లిమిట్ ని తగ్గిస్తాడు, గ్రీక్ లాటిన్ పేపర్స్ ని ఇంక్లూడ్ చేస్తాడు. ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి అని అంటే ఇంగ్లాండ్ కి వెళ్ళి రాయాలి. ఇవన్నీ కూడా గ్రీక్ లాటిన్ అంటే ద టఫెస్ట్ లాంగ్వేజెస్, అలాంటి వాటిని ఇంక్లూడ్ చేసిన మన వాళ్ళు ఐసీఎస్ ని క్లియర్ చేశారు అని అంటే పెద్ద విషయం అనే చెప్పాలి. సత్యేంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్. సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఈజ్ ఆల్సో ఐసీఎస్ ఆఫీసర్ ఓన్లీ. 1905 లో బెంగాల్ పార్టిషన్, బెంగాల్ ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తామని బ్రిటిషర్స్ అన్నారు. ఎందుకు అనంటే అడ్మినిస్టర్ చేయాలి అంటే బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ ఏరియా వైజ్, చాలా పెద్దది బెంగాల్. ఈస్ట్ బెంగాల్ లో మాక్సిమం ఎవరు ఉంటారు, ఎక్కువ శాతం ఇట్ ఈస్ డామినేటెడ్ బై ముస్లిమ్స్. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఈ బ్రాహ్మణ్స్, హిందూస్ ఎక్కువ ఉండేవారు. అట్లా డివైడ్ చేసినప్పుడు ఏమైపోయింది అంటే హిందూస్ కి ముస్లిమ్స్ కి మధ్య డివిజన్ వస్తుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా వీళ్ళిద్దరూ యునైటెడ్ గా ఉండకుండా విడదీయాలి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ అన్న సాకుతో ఈస్ట్ బెంగాల్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది వీళ్ళనమాట, బ్రిటిషర్స్. అట్లా లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లో బెంగాల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. దానికి అగేన్స్ట్ గా
1905వ సంవత్సరంలో వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి మూమెంటే స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ స్వదేశీ మూమెంట్ లో భాగంగా వందే మాతరం అన్నటువంటి పాటని థీమ్ సాంగ్ గా తీసుకున్నారు. వందే మాతరం వాజ్ ద సాంగ్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. ఇట్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బుక్ ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకం నుంచి దీన్ని డిరైవ్ చేసుకున్నారు. స్వదేశీ మూమెంట్ 1905వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు స్వదేశీ మూమెంట్ జరిగింది. ఎందుకు బెంగాల్ని విడదీశారు? ఇట్లా విడదీయొద్దు, మేము సెల్ఫ్ రూల్ కోసం పోరాటం చేస్తామని చెప్పి స్వదేశీ మూమెంట్ ని స్టార్ట్ చేస్తారు. దాంట్లో భాగంగానే మన సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ పార్టిషన్ కి అగేన్స్ట్ గా లీడ్ తీసుకుంటారు. 1907 లో మోడరేట్స్ కి ఎక్స్ట్రీమిస్ట్ కి మధ్య స్ప్లిట్ వస్తుంది. దాని పేరే సూరత్ స్ప్లిట్. సూరత్ స్ప్లిట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సూరత్ స్ప్లిట్ అప్పుడు ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు? రాష్ బిహారీ ఘోష్. రాజ్ బిహారీ ఘోష్ వాజ్ ద ప్రెసిడెంట్. తర్వాత 1916వ సంవత్సరంలో లక్నో సెషన్ లో మరలా వీళ్ళు కలిసిపోతారు. దట్ ఈస్ లక్నో మెర్జర్ అని కూడా చెప్తాం. దానికి ప్రెసిడెంట్ ఎవరు అనంటే ఏసీ మజుందార్. ఏసీ మజుందార్. ఇవన్నీ కూడా ఇంకా మనం డిగ్ చేసుకుంటూ వెళ్తే చాలా 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 టాపిక్స్ వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బెంగాల్ పార్టిషన్ 1905. తర్వాత 1911వ సంవత్సరంలో బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ని కలిపేస్తారు. అది బెంగాల్ యాన్యుల్మెంట్ ఎప్పుడు జరిగింది అనంటే 1911. అప్పుడు గవర్నర్ ఎవరున్నారు? లార్డ్ హర్డింజ్ టూ. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, చాలా చాలా సార్లు అడిగారు. బెంగాల్ పార్టిషన్ జరిగినప్పుడు లార్డ్ కర్జన్ ఉన్నారు. బెంగాల్ యునైట్ అయినప్పుడు లార్డ్ హర్డింజ్ టూ ఉన్నారు. రైట్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ దిస్. రైట్, హోప్ ఎవ్రీవన్ హ్యావ్ అండర్స్టూడ్. ఇది హిస్టరీ, మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి మేజర్ టాపిక్స్. దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఐ హోప్ మెనీ ఆఫ్ ద థింగ్స్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ దిస్ సెషన్. మనం ఫర్దర్ సెషన్ లో వేరే డిఫరెంట్ టాపిక్ తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.